ఓకే. సో, ఫైనల్‌గా మీరు ఇందాక యంగ్‌స్టర్స్ గురించి టాపిక్ తీశారు కాబట్టి, సో, ఈ జనరేషన్ యంగ్‌స్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉందని మీరు అనుకుంటారు సార్? అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ వైపు వెళ్తున్నారా ఫస్ట్ థింగ్ అనుకుంటారా? కరెంట్ జనరేషన్, ఓకే, వీళ్ళందరూ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ చాలా వచ్చేసాయి. దే ఆర్ ఫస్ట్ స్పెండింగ్ వాట్, వీళ్ళ జేబులో ఉన్న ₹100 కాదు, ఫ్యూచర్ ఇన్కమ్ కూడా దే ఆర్ స్పెండింగ్. అది ఎలా పాసిబుల్ అంటారు? వీడు ఎక్కడో జాబ్ చేస్తారు, జాబ్లో చేరగానే క్రెడిట్ కార్డు కూడా వెళ్తారు, వాళ్ళు క్రెడిట్ కార్డు ఇచ్చేస్తారు. ఎప్పుడైతే జాబ్లో చేరతాడో, జాబ్లో చేరగానే ఎంప్లాయరు ఈ బలానా బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటారు. మీరు ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయగానే ఆ అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్తో పాటు మీకు క్రెడిట్ కార్డు ఎంత, మీకు కార్ లోన్ ఎంత అని చెప్పి వాళ్ళు అనకతారు. ఇంటి లోన్ అని చెప్పి కార్ లోన్ ఎంత అని చెప్తారు. సో వెంటనే వీడు ఏం చేస్తారు, కార్ లోను క్రెడిట్ కార్డు తీసుకుంటారు. ఈ కార్ లోన్లో ఒకసారి పడ్డారు అంటే అది ఇంకా అలాగా ఈఎంఐలు కట్టుకుంటూ పోతూ ఉండాలి. ఒక పక్కన ఈఎంఐలు, ఇంకో పక్కన దాని మెయింటెనెన్స్ ఖర్చులు తెలిసి తెలియకుండా అలా అలా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇట్స్ డ్రైనింగ్ యువర్ మనీ. సేవింగ్స్ ఎక్కడ ఉన్నవే సరిపోట్లే, ఇది అయిపోయింది. సరే, ఇంకా తర్వాత క్రెడిట్ కార్డు మీద వచ్చేటువంటివి కూడా తీసుకుని అవి కూడా వీళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు. సో ఇంకా కొంతమంది పాతకాలపు చిప్ ఆఫ్ ఓల్డ్ బ్లాక్ అని, కొంతమంది పాతకాలపు ఇవి వీళ్ళ మీద పడి ఛాయలు పడి కొంతమంది మాత్రం మిగిలారు. రియల్గా చెప్పాలంటే సేవింగ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ సేవింగ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం ప్లాన్డ్గా ఉండి కొంచెం ఆలోచించి, లేకపోతే బికాజ్ ఇప్పుడు డబుల్ ఇన్కమ్ కదా, అందులో మళ్ళీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, సింగిల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంత మేర కిడ్స్ లేకపోయినా ఎందుకు సేవ్ చేస్తున్నారో నాకు అర్థం ఉంది. ఇప్పుడు కిడ్స్ ఉంటే వీళ్ళందరికీ ప్రాసెస్ మనం నెక్స్ట్ సరే వాళ్ళ వాట్ ఎవర్ ఇట్ మీ, వాళ్ళ ఆ ఫేజెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆ కొనుక్కుంటున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మార్కెట్ కండిషన్స్ బట్టి ఏదైతే హిండ్రెన్స్ వస్తుందో, ఈ స్టాంప్ డ్యూటీ ఇంత హైగా ఉండటం చాలాసార్లు చెప్పడం జరుగుతుంటుంది. అరే బాబు, జెంట్స్ కంటే లేడీస్ ఆర్ మోర్ డిసిప్లైన్డ్. సో ఉమెన్కి అట్లీస్ట్ కన్సెషన్ ఇవ్వండి, 1% కన్సెషన్ ఇవ్వండి. 7.5 మెన్, ఉమెన్కి 6.5. బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్స్లో బ్యాంక్స్లో లోన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళంతా కూడా 0.5% డిఫరెన్స్ ఇస్తారు. ఉమెన్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీకు తెలియదేమో, ఈసారి కనుక్కోండి మీ బ్యాంక్ అని. సో ఆ విధంగా కరెక్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి, మీకు కూడా ఇప్పుడు ఇవాళ ఉమెన్కి కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి, మీరు కూడా మీ అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ కావాలి, ఉందా? ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా పెరిగింది కదా. సో మీ పేరు పెట్టడమే కాకుండా మీ ఒక్క పేరు మీదే ఉండేలాగా కూడా చేసుకోవచ్చు ప్రాపర్టీస్. ఈ విధంగా చేసుకోవాలంటే గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కన్సెషన్ ఫర్ ఉమెన్. అది బేసిక్. నెక్స్ట్ మైండ్ సెట్ పిల్లల్లో కూడా అట్లీస్ట్ చూస్తున్న వాళ్ళైనా సరే, మనము ఏదైనా కార్ కావాలంటే బేసిక్ మోడల్ ఈజ్ ఎనఫ్. ఆయన చెప్పినట్టు ఎలక్ట్రిక్ వెహికల్ మావుద్దో ఏదో చిన్నది బేసిక్ మోడల్ ఎనఫ్. ఇస్తున్నారు కదా, మనకి ఎలిజిబిలిటీ ఉంది, వచ్చారు కదా అని చెప్పి పెద్ద లగ్జరీ కారు తీసుకుని కార్ ప్లీజ్ అంటే అన్లెస్ పుట్ టు యూజ్, మల్టిపుల్ యూజెస్ చేసి రాత్రులు ఎయిర్పోర్ట్కి తప్పితే కార్ ఈజ్ ఎ లయబిలిటీ. కార్లో ఇన్వెస్ట్ చేయడం కాకుండా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి, లేకపోతే మీకు ఏది అందుబాటులో ఉందో అలాంటి అందుబాటులో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలోకి చేస్తే ఎసెట్ అనమాట ఇది. సో ఇట్ విల్ గ్రో విత్ టైం. ఎంత గ్రో అవుతుంది ఏంటనేది సెకండరీ, అసలు అంటూ గ్రో అవుతుంది. సో పడిపోదు వాల్యూ, ఓవర్ లాంగ్ టైం పడిపోదు. కాబట్టి అలాంటి ఎసెట్స్ అందరూ కూడా చేయాలి. ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి కాస్త మంది ఎవరైతే ఉన్నారో మనం అనుకున్న సేవ్ చేస్తున్న వాళ్ళు, మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఈ మార్కెట్ దృష్ట్యా ఇలాంటి మార్కెట్ ఉంది. సో ఇది చక్కగా ట్రంప్ గారు రాగానే డంప్ అయినాయి, స్టాక్స్ అన్నీ డంప్ అయినాయి. ఓకేనా, ఎంత వాల్యూస్ పడిపోయాయి. అంత ముందర ఎంతెంతో ఉండేది. ఇన్ఫోసిస్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇప్పుడు లేకపోతే హెచ్డిఎఫ్సి కానీ, స్టేట్ బ్యాంక్ కూడా మన ₹1000 లోపల కింద పడిపోయింది. అలా ఎన్నో బ్యాంకులు స్టాక్స్ పడిపోయినాయి, ఎన్నో మంచి మంచి ప్రోడక్ట్స్ పడిపోయాయి. కాబట్టి వాళ్ళంతా కూడా చాలా మటుకు షిఫ్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ కంటే దానిలోకి, స్టాక్ మార్కెట్లోకి షిఫ్ట్ అవుతున్నారు. అండ్ లిక్విడిటీ అండ్ ఈజ్ ఆఫ్ సేల్స్ టక్కుమని అలా అమ్మేయటానికి వీలు ఉంటుంది అని చెప్పి చాలామంది ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా, యూత్ మాత్రం యూత్ గురించే కదా, యంగ్స్టర్సే కదా, యంగ్స్టర్స్ అంతా కూడా ఇప్పుడు షిఫ్ట్ అయిపోయి వాళ్ళు మ్యాక్సిమం మంది మాత్రం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే.
ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్, వీ హ్యాడ్ గుడ్ కన్వర్జేషన్. అంటే మీరు కమర్షియల్గా ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించే కాకుండా జనరలైజ్డ్గా పబ్లిక్ గురించి, మైండ్ సెట్స్ గురించి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది మీరు బాగా చెప్పారు. ఎందుకంటే నేను ఒక్కడనే ఐ థింక్ ఈ గెస్ట్ స్పీకర్స్లో రియల్ ఎస్టేట్ ఒకటే కాదండి, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. వెదర్ యూ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పటికైనా మన లైబిలిటీ, మనకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి గోల్డ్లో కొంత ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి అది కూడా సంవత్సరానికి 1 తులము, సంవత్సరానికి 1/2 తులము, 1/4 తులము, అలా అన్ని ఎసెట్స్ బకెట్స్లో, గోల్డ్లో, సిల్వర్లో, రియల్ ఎస్టేట్లో, స్టాక్ మార్కెట్లో, ఫిక్స్డ్ డిపాజిట్స్లో, అంతే. ఇది డిపెండింగ్ ఆన్ ఏజ్, డిపెండింగ్ ఆన్ వన్స్ ప్రొఫైల్. ఎప్పుడు వన్ సైజ్ అందరికీ ఇదే ఫార్ములా. ఇప్పుడు డేవిడ్ రియల్ ఎస్టేట్లో నేను ఇప్పుడు పెట్టకూడదు, ఈ ఏజ్లో పెట్టకూడదు, ఒక ఏజ్లో అది ప్రయారిటీ, ఈ ఏజ్లో పెట్టకూడదు. అట్లా ఏజ్ ప్రొఫైల్, మనకు ఉన్నటువంటి మ్యాచింగ్ లైబిలిటీస్ ప్రొఫైల్, పిల్లలు చదివించే ఏజ్లో ఆ పని చేయాలి, ఇప్పుడు వేరే పని, అట్లా ఆ విధంగా అనమాట ఇది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంటే మీరు అడిగిన క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్, డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే సార్.